ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయొచ్చు వలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు సంపూర్ణ భక్తిని గురించి మనతో మాట్లాడుచూ ఉన్నారు. అసలు సంపూర్ణమైన భక్తి అంటే ఏంటి దేవుని దృష్టిలో? బైబిల్ గ్రంథం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటాయే అని. ఈరోజు ఇలాంటి నిజమైనటువంటి భక్తి చేసే వరంగా మనం ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఇలాంటి మంచి పనులను, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనం జాగ్రత్త పడే క్రైస్తవులంగా మనం బ్రతుకుతున్నామా? అలాంటి సహవాసంలో మనం ఉన్నామా? అంటే సాక్ష్యాలను కోల్పోయినటువంటి భక్తిహీనులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం ఏ స్థితిలో నుండి పడిపోతామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని, మనం పడిపోయిన స్థితిలో మనం సరి చేసుకుని దేవుల్లో నిలబడితే దేవుడు మన దగ్గర నుంచి తన దీపస్తంభాన్ని తీసివేయకుండా మన తోడుగా ఉంటాడు. అలా కాకుండా మనం పడిపోయిన స్థితిలోనే ఉంటే దేవుడు తన దీపస్తంభాన్ని మన దగ్గర నుంచి తీసివేస్తానన్నాడు. నిజమైన భక్తి చేద్దాం, దేవునికి విధేయులుగా బ్రతుకుదాం, దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.